భూలోకంలో ప్రవేశపెట్టేసిన తర్వాత 3 రోజులకి గోర్లన్నీ ఊడిపోతాయండి. 3 రోజులకి గోర్లన్నీ ఊడిపోతాయి. 4 రోజులకి తల వెంట్రుకలన్నీ రాలిపోతాయి. తర్వాత 5 రోజులకి తలలో మెదడు కరిగిపోతుందండి, జ్ఞాపకాలన్నీ చిరిగిపోతాయి. 6 రోజులకి శరీరంలో పొట్ట భాగంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కరిగిపోయి అవి నవరంధ్రాల నుండి బయటకు వచ్చేస్తాయి. 60 రోజులకి మిగిలేవి ఏంటంటే ఎముకలు మాత్రమే. చూసారా, ఎంత బ్రతుకు, ఎంత జీవితం, ఎంత ఆనందకరమైనటువంటి పరిణామం ఎంతమంది ప్రజలతో ఉన్న మనము ఒకానొకరోడు బాధ అనిపించినా, వ్యాధి అనిపించినా, నమ్మశక్యముగా లేకపోయినా, నమ్మాలనిపించకపోయినా జరిగేది ఏంటంటే ఖచ్చితంగా ఈ భూలోకములో పుట్టినవాడు ఎప్పటికైనా భూలోకములోనికి వెళ్ళాలి. భూలోక ప్రవేశము. అయితే ఈ భూలోక ప్రవేశము జరిగిన తర్వాత ఇంకో ప్రవేశం ఉంది. ఆ ప్రవేశం కోసమే యెషయా గారు మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. నీవు ప్రవేశించుచుండగానే ఏంటంటమ్మా? ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన కదా చాలా ప్రవేశాల గురించి చెప్పాను కదా, 2 ప్రవేశాల గురించి చెప్పండి. మొదటిది ఏంటి? గృహప్రవేశం, మనకి బాగా సులువు కాబట్టి కదా. ఇంకో 2 చెప్పిన కష్టమైన చెప్పండి. ఉద్యోగ ప్రవేశం, తర్వాత భూమి మీదకి ప్రవేశము, తర్వాత భూ లోపలికి ప్రవేశం. ఇప్పుడే ప్రవేశము, ఇప్పుడే ప్రవేశము. జాగ్రత్తగా ఆలోచించండి. నీవు ప్రవేశించుచుండగానే, మనము ప్రవేశించుచుండగానే, ఇది ఎక్కడ జరుగుతుందంటే, ఈ సబ్జెక్ట్ ఎక్కడదంటే ఆల్రెడీ భూలోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత, మనిషిని కప్పెట్టేసిన తర్వాత, మనిషి మరణాన్ని, ఆ శవాన్ని, ఆ బాడీని కప్పెట్టేసిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో ప్రవేశం కూడా ఉంది. ఆ ప్రవేశం ఏంటంటే పాతాళ ప్రవేశము. పాతాళ ప్రవేశము. మనము పాతాళానికి ప్రవేశించడం. ఒక వ్యక్తి పాతాళానికి, వ్యక్తి అనగానే ఎప్పుడైనా సరే పరలోకానికి, నరకానికి వచ్చినప్పటికీ వ్యక్తి అనగానే ఆత్మను మాత్రమే తీసుకోవాలి. నేను ఒక వ్యక్తి పాతాళానికి వెళ్ళాడంటే శరీరంతో వెళ్తాడా? వెళ్ళాడు. ఎలా వెళ్తాడు? ఆత్మతో వెళ్తాడు. మరి శరీరం ఏమైపోయింది? మట్టి అయిపోయింది. ఎప్పుడైనా సరే లాజరు పరదేశికి వెళ్ళాడంటే బాడీతో వెళ్ళాడని మనం తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలి? ఆత్మగా వెళ్ళాడు. ధనవంతుడు పాతాళంలోనికి వెళ్ళాడంటే ఎలా ఎలా వెళ్ళి ఉండాలి? మరి శరీరం ఏమైపోయింది? మట్టిలో కలిసిపోతుంది. అయితే మనం ఎప్పుడైనా ఈ పరలోకము, పరదేశకు వచ్చినప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి వెళ్ళాడంటే, వెళ్ళాడు అని అన్నా కానీ అతని ఆత్మ మాత్రమే వెళ్తుంది. శరీరం ఏమైపోతుంది? మట్టి అయిపోతుంది. మట్టికి అసలు ఏ ఉపయోగం ఉండదండి. నేను చెప్పిన కదా, కొన్ని రోజులకే మన శరీరాలు, ఎవరి శరీరాలైనా సరే ఈ లోకములు ఇట్టే కలిసిపోతే అసలు దానికోసం జ్ఞాపకాలు కూడా ఉండవు. మనుషులు కూడా ఎవడు గుర్తుపెట్టుకోడు, పట్టించుకోడు, కొన్ని రోజులు ఏడుస్తాడు. అది కూడా అంతే. ఈ జీవితంలో పుట్టాం, పెరిగాం, పరిచయం చేసుకున్నాం, ప్రేమించాం, గౌరవించాం, దగ్గర చేసుకున్నాం, ఎంతోమందికి దగ్గర అయ్యాం. ఒకరోజు కన్ను మూసాం, పాతేస్తారు. అక్కడితో మన చాప్టర్ క్లోజ్, అంతే. కానీ అక్కడే ప్రారంభమవుతుంది అసలు సిసలైన ప్రవేశము. ఆ ప్రవేశం ఏంటంటే పాతాళ ప్రవేశం. పాతాళ ప్రవేశం. పాతాళంలోకి వెళ్ళిన ఒక వ్యక్తి పేరు చెప్తారా? ధనవంతుడు. పరదేశికి వెళ్ళిన ఒక వ్యక్తి లాజరు. అయితే ఇక్కడ చూడండి, నీవు ప్రవేశించుచుండగానే, చనిపోయిన తర్వాత ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది అనిపించుకొని పాతాళము ఆహ్వానం పలుకుతుందంట. ఎవరికి? ఎవరికి? మనకు పాతాళం ఆహ్వానం పలుకుతుందంట. నిన్ను ఎదుర్కొనుటకై మన ఆత్మ అలా వెళ్తుండగానే అది మనల్ని ఎదుర్కొంటుందంట. ఎవరు? పాతాళము. రానైనా రా 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 రా. నువ్వు చర్చికి వెళ్ళినా నీకు ఎలాగైనా నేను లాగాలని నేను ట్రై చేశాను. నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడే నువ్వు ఎక్కడ పరలోకానికి వెళ్ళిపోతావా అన్న భయపడ్డాను. నువ్వు ఎప్పుడైతే రొట్టు ద్రాక్షరసం తీసుకున్నావు అప్పుడే నీ కోసం నేను ఆలోచించాను. నువ్వు చర్చికి వెళ్ళినా పాపం మానలేదు, పాటలు పాడినా పాపం మానలేదు, వాక్యము చదివినా పాపం మానలేదు, ఏ పాపాలు మానలేదు. కాబట్టి నీ స్థలం ఎక్కడా? చెప్పండి, స్థలం ఎక్కడా? పాతాళం అని మన కోసం పాతాళము కేరింతలు కొడుతుందంట. ఇంకో చూడండి, మనల్ని ఎదుర్కోవడానికి ఎవరు వస్తారంట?
పాతాళం వస్తుందండి. ఈ భూలోకంలో చూడండి, మంచి మంచి ఎదురు ఉంటుంది కదా. ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఎవరు రావాలి? కూతురు కానీ, కొడుకు కానీ, భార్య కానీ రావాలి. ఈ మంచి ఎదురులు చూసే వాళ్ళందరికీ అక్కడ ఎవరు ఎదురొస్తారు? పాతాళం ఎదురొస్తుంది అంతే. ఈ మంచి ఎదురులు చూసే వాళ్ళందరికీ. మరి ఒకప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మగా ఉన్నప్పుడు మనల్ని ఎదుర్కోవడానికి ఎవరు వస్తారనుకుంటున్నారు? పాతాళం వస్తుంది. అంటే చూడండి, నిన్ను ఎదుర్కొన్నట్టుకు నీవు ప్రవేశించుచుండగానే, పాతాళానికి మనం ప్రవేశించుచుండగానే మనల్ని ఎదుర్కోవడానికి క్రిందనున్న పాతాళము నీ విషయం ఏమవుతుంది? కలవరపడిపోతుంది. రావాలి. ఇప్పటికి కూడా పాతాళము మన కోసం చాలా ఆతృత కలిగి ఉంది ప్రియులారా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రావాలని. దేవుడు చూస్తుంటే ఇప్పటికి కూడా మనుషుల్లో ఒక పాపాన్ని పెట్టేసి ఆ పాపాన్ని మాననివ్వకుండా చేస్తూ ఏదో రోజు నా చేతిలోనికి వస్తారని పాతాళము మనందరి మీద ఆశలు పెట్టుకుని ఉంది. చెప్పండి, పాతాళములోనికి వెళ్ళాలా? పాతాళ ప్రవేశమా, పరదేశిలోనికి ప్రవేశమా? ఆలోచించండి ఒకసారి. పాతాళములోనికి ప్రవేశమా, పరదేశంలోనికి ప్రవేశమా? ఒక్కసారి ఈ భూలోకములో ఈ స్థితిలో ఈ పరిస్థితులను మనము నిశ్చయించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. పైగా ఏమంటారు చూడండి, అక్కడ చాలా అద్భుతంగా పాతాళం కోసం రాస్తారండి. అక్కడ అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. మనల్ని చూసి అదేం చేస్తుందంట? ప్రేతాత్మను రేపుచున్నది. ప్రేతాత్మలు, మనకంటే చనిపోయిన వారు చాలామంది అక్కడ ఉన్నారు. పాతాళములో మనకంటే ముందుగా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ మీ చుట్టాలు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ అయిన వాళ్ళు కానీ, మీ కుటుంబీకులు కానీ, రక్త సంబంధులు కానీ, ఎవరైనా సరే, ఇరుగు పొరుగు వారు కానీ పాపము చేసి దేవుడిని నమ్ముకోకుండా ఒకవేళ ఎప్పటికే చనిపోయి ఉంటే సింపుల్గా చెప్పొచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళానికి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు మీరు వెనక్కి వెళ్ళండి, మీ గతానికి వెళ్ళండి. ఎంతమంది అయితే మీ కుటుంబంలో ఇరుగు పొరుగు వారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధులు కానీ, అయిన వాళ్ళు కానీ, తోబుట్టు వారు కానీ, ఎవరైనా సరే ఇప్పటి వరకు కనుక వారు దేవుని నమ్మకుండా ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళానికి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ అక్కడ వెళ్ళి అనుకున్నారు, పలానా హనోగ్గాడు ఇక్కడికి రాకుండా ఉంటే బాగున్ను, పలానా హనోగ్గాడు ఇక్కడ రాకుంటే బాగున్ను, పలానా వ్యక్తి ఇక్కడ రాకుంటే బాగున్ను. అయ్యో, మేము నమ్ముకోక తప్పు చేసి ఇక్కడికి వచ్చేసాం, ఇప్పటికీ అదే తప్పు చేస్తున్నారే వాళ్ళు. నేను ఎలాగ నష్టపోయాను, నేను ఎలాగ నరకానికి వచ్చేసాను, నేను ఎలాగ పాతాళానికి వచ్చేసాను, వారైనా రాకుండా ఉంటే బాగుండని ఎవరు కోరుకుంటున్నారు? మనకంటే ముందుగా చనిపోయిన వారు కోరుకుంటున్నారు. మనకు తెలుసా విషయం? తెలుసా? వాళ్ళు నాకంటే ముందుగా ఎవరైతే చనిపోయారో వాళ్ళు నా కోసం ఆలోచిస్తున్నారు. మీ వాళ్ళు మీకంటే ముందుగా చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయి దేవుడు నమ్ముకోకుండా పాతాళానికి వెళ్ళిపోయిన వారు మీకోసం బాధపడుతున్నారు. నేను ఎలాగా ఈ నరకాగ్నిలో పడిపోయాను, నేను ఎలాగా ఈ పాతాళంలో పడిపోయాను, నా వాళ్ళు మాత్రం ఇక్కడికి రాకూడదు అని వాళ్ళు బాధపడుతున్నారు ప్రియులారా. వాళ్ళు బాధపడుతున్నారు. అందుకే రక్షింపబడ్డ మనందరం ఇలాగ దేవునికి స్తోత్రం కలుగునేగా. అలా బాధపడిన వారు ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరు? ధనవంతుడు. ఏమంటాడు? అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, 5 సహోదరులు ఉన్నారు. నేనంటే వాళ్ళకి ఎంతో ప్రాణము, నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం, వాళ్ళంటే నాకు చాలా ప్రాణం. కానీ వాళ్ళ దేవుడు నమ్ముకోవట్లేదన్న భయం నాలో ఉంది. ఒక్కసారి నన్ను పాతాళంలోనికి భూలోకానికి పంపిస్తావా, వాళ్ళకు సువార్త ప్రకటించి వస్తానన్నాడు ధనవంతుడు. ఏమన్నాడు దేవుడు? అక్కడ వారు ఇక్కడికి కానీ, ఇక్కడ వారు అక్కడికి కానీ వెళ్ళడానికి వీల్లేదు. చూడండి ప్రియులరా, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కన్ను మూసి ఆ క్షణం వరకు మనం నిర్ణయం తీసుకోగలం. ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడానికి మన శరీరం సహకరించదు ప్రియులరా. ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. మీ ప్రవేశము పాతాళ ప్రవేశమా, పరదేశి ప్రవేశమా? మీ ప్రవేశం నరకానికి ప్రవేశమా, పరలోకానికి ప్రవేశమా? నిశ్చయించుకోవాల్సిన సమయము ఈరోజు ఆసన్నమైనది. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే అది కేరింతలు కొట్టేస్తుందంట. ఏం కొట్టేస్తుందంట? చూడండి, క్రింద పాతాళము నీ విషయమై కలవరపడిపోతుంది. పాతాళము మన విషయంలో కలవరపడిపోతుంది, కంగారు పడిపోతుంది. ఎందుకు తెలుసా? ఎక్కడ మనం భక్తులమైపోయి, ఎక్కడ మనము పరిశుద్ధులమైపోయి పరలోకానికి వెళ్ళిపోతామా అనే కంగారు. ఎవరికి? పాతాళానికి. ఆ కంగారులో ఉంది. తర్వాత చూడండి, భూమిలో పుట్టిన సమస్త శూరులను
జనములను రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. ఎక్కడ నుండి మీరు బాగా చదవాలి, దయచేసి ఎక్కడ నుండి మీరు బాగా చదవాలి. వారందరూ నిన్ను చూసి, జాగ్రత్తగా ఒక్కసారి అలా ఊహల్లోకి వెళ్ళండి చాలు, అలా ఊహల్లోకి వెళ్ళండి. జస్ట్ లిజనింగ్, నా వైపు జాగ్రత్తగా చూడాలి ప్లీజ్. అలా ఊహల్లోకి వెళ్ళండి. నరకం అనే పెద్ద గోళ ఉందండి. భోగం అంటే అంత కాదు, ఎంతో తెలుసా? ఒక లోకము కిలోమీటర్స్ పరిధిలో ఒక భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి అగ్ని అండి. అది డిగ్రీస్లో కూడా మనం కొనలేం. డిగ్రీస్గా మనం దాన్ని కొలమానము లేని, కొలడానికి కూడా వీలు లేనంత విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత. ఈ మాత్రపు ఎండకే మనము దేవుని తిట్టుకుంటాం, ఆ లైన్ మీద తిట్టుకుంటాం. మనం ఏమండి, ఈ మాత్రం ఎండకి 10 నిమిషాలు ఫ్యాన్ ఆగిందంటే ఆ లైన్ మెయిన్ కానీ లేకపోతే దేవుని కానీ తిట్టుకుంటాం మనం. కానీ ఇంతకంటే కొన్ని కోట్ల 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 ఉష్ణోగ్రత, ఒక ఒక భయంకరమైనటువంటి గోళం, భయంకరమైనటువంటి అగ్ని ఈరోజు ఆరుతుంది అనుకోవడానికి లేదు, రేపు ఆరుతుంది అనుకోవడానికి లేదు, దేవుడు ఆరుపుతాడు అనుకోవడానికి కూడా వీలు లేదు. అలా కాలుతుంది. ఒక ఆత్మ పైనుండి ఎలా పడిపోయింది. దేవుడు తోసేసాడు ఒక ఆత్మని. ఎక్కడికి? పరలోకము నుండి, అదే దేవుని దగ్గర నుండి పాతాళాన్ని తోసేసాడు. ఆత్మ పడిపోయింది. ఆ యొక్క అగ్నిలో కాలుతూ కేకలు పెడుతూ, ఏమండి, ఎంతగానో కంగారు పడుతూ అనుకుంటుంది, ఆ రోజు పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆ పాపం మానేస్తే నాకు గతి లేదు. ఆ రోజు పాస్టర్ గారు చెప్పినప్పుడు నేను మార్చుకుంటే గతి. నా అహంకారంతో, నా గర్వంతో, నాకున్న యాటిట్యూడ్తో ఎందుకు మార్చుకోవాలి, ఎందుకు సరి చేసుకోవాలి అని పాస్టర్ల మీద ఉద్ధరించాను తప్ప నా బ్రతుకు ఇలా అయిపోద్దని నేను అనుకోలేదు. నా జీవితం ఇలా నాశనం అయిపోద్దని నేను అనుకోలేదు. అయ్యో తప్పు చేశానని గుండెలు బాదుకుంటూ, శరీరము లేదు, ఆత్మ మాత్రమే ఉంది. శరీరం ఏమైపోయింది? కప్పెట్టేసారు. ఇక్కడ కప్పెట్టేసిన వెంటనే, ఇక్కడ ప్రాణం వదిలేసిన వెంటనే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు అడిగాడు, నీ నీతి క్రియలు ఏమైనా ఉన్నాయా అని స్కాన్ చేశాడు. లేదు. చర్చికి వెళ్ళిన పాపం మానలేదు, వాక్యం విన్న పాపం మానలేదు, చెడు తలంపులు మానలేదు, చెడును చూడటం మానలేదు, సినిమాలు మారలేదు, సీరియళ్ళు మానలేదు, ఏమీ మానలేదు, అబద్ధాలు మానలేదు, బూతులు మానలేదు, దొంగతనాలు మానలేదు, ఏది మానలేదు. దేవుని కళ్ళ ముందు కనబడ్డం మనం అలాగా. ఆయన అన్నాడు, వీళ్ళని ఎక్కడికి గెంటేయాలి? పాతాళానికి గెంటేయాలని మెడ పట్టుకుని దేవుడు పరలోకంలో ఆయన సింహాసనం ముందు మనం ఉన్నప్పుడు ఆయన మెడ పట్టుకుని గెంటితే ఒక్క దెబ్బకే మనం ఎక్కడ పడ్డాం? మనం కాదు, మనకంటే ముందు వారు పాతాళంలో పడ్డారు. వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో ఆ రోజు పాస్టర్ గారు చెప్పినప్పుడు వింటే బాగుందని బాధపడుతూ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? నేను వస్తే ఇక్కడికి వచ్చిన కానీ నా పిల్లలు ఎక్కడికి రాకూడదు, నేను వస్తే ఇక్కడికి వచ్చిన కానీ నా భార్య ఎక్కడికి రాకూడదు, నేను వస్తే ఇక్కడికి వచ్చిన కానీ నా భర్త ఎక్కడికి రాకూడదు, నా కుటుంబీకులు ఎక్కడికి రాకూడదు, నన్ను ప్రేమించేవారు ఎక్కడికి రాకూడదు అని ఇప్పటికీ మన కోసం, మీ కుటుంబం కోసం, మీకోసం ఏడుస్తున్నవారు పాతాళంలో చాలామంది ఉన్నారండి. ఉదాహరణకు దానికి ధనవంతుడు ఎవరి కోసం ఆలోచించాడు? అన్నదమ్ముల కోసం ఆలోచించాడు, 5 సహోదరుల కోసం ఆలోచించాడు. అలాగే మీకోసం, నా కోసం ఆలోచిస్తున్న వారు చాలామంది పాతాళంలో ఉన్నారు. వారు అంటున్నారు, ఇప్పుడు చూడండి, చూడండి 10వ వచనం, వారందరూ నిన్ను చూసి, ఎవరిని? మనల్ని చూసి, నీవును మావలే బలహీనుడు వైతివా. తర్వాత, నీవును మా బోటి వాడవైతివా అందరూ. వాళ్ళు అంటున్నారంట. ఏమండి, నిజంగా ప్రియులారా, మనం రాకూడదని ఆశపడుతున్న వాళ్ళు అక్కడ ఉన్నారు కదా. మనం ఒకవేళ చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతే, చనిపోయి ఆ నరకాగ్నిలో పడిపోతే వాళ్ళు ఏమంటారు తెలుసా? అరే నువ్వు మాలాంటి వాడవైపోయావా, నువ్వు రాకూడదని నేను ఎన్ని రోజులు ఏడ్చాను తెలుసు. ఇక్కడ నేను ఈ బాధ భరిస్తూ నా పలానా వాడు రాకూడదని నేను ఎంతగానో ఏడ్చాను, నా భార్య ఇక్కడికి రాకూడదని నేను ఎంతగా ఏడ్చాను, నా భర్త ఇక్కడికి రాకూడదని నేను ఎంతగా ఏడ్చాను. నువ్వు నాలాంటి వాడు అయిపోయావా? చర్చికి వెళ్ళావు కదరా, నువ్వు పాటలు పాడావు కదరా, వాక్యం చదివే కదా, పాపం మానలేదా? అందుకే ఇక్కడికి వచ్చేసామని వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళతో పాటు మనము కూడా ఏడవాలి.
మన కోసం పాతాళంలో ఎప్పటికీ కూడా, పాతాళము ఓపెనింగ్ ఎప్పుడు అయిపోయిందండి? పాతాళం ఎప్పుడు ఓపెన్ చేశారండి అంటే, ఆల్రెడీ అక్కడ టికెట్లు చాలా వెళ్తున్నాయి, తెలుసా మీకు ఆ విషయం? నరకానికి ఇంకా వెళ్ళవు, కానీ పాతాళము అంటే నరకానికంటే ముందే ఉండేదని పాతాళం అంటారు. పాతాళానికి అలా చాలా టికెట్లు వెళ్ళిపోయినాయి. ఎప్పుడు నుండి వెళ్ళిపోయినాయి చెప్పమంటారా? ఆది కాండము, ఆదిలో ఆదాము అవ్వ దగ్గర నుండే టిక్కెట్లు ఒకటి తర్వాత ఒకటి వెళ్ళడం ప్రారంభించాయి. మొదటి టికెట్ ఎవరు చెప్తారు? మొదటి టికెట్ ఆదాము అవ్వ, నెక్స్ట్ జనరేషన్ కయ్యేను. మొట్టమొదటి టికెట్ ఎవరు తెలుసండి? కయ్యేను. అక్కడ టికెట్ తీసుకున్నాడు. ఎక్కడికి? ఎందుకు టికెట్ ఒక అయింది? తన తమ్ముడిని చంపేశాడు. నరహత్య. అక్కడ టికెట్ తీసుకోవడం ప్రారంభమైంది. ఎప్పటికి కూడా పాతాళం నిండిపోయింది ప్రియులారా. ఎప్పటికి ఏమైంది? పాతాళం నిండిపోయింది. ఎప్పటికక్కడ చాలామంది గోల పెడుతున్నారు. ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నా తెలుసా? మనం అక్కడ గోల పెట్టకూడదు, మనం అక్కడ ఏడవకూడదు, మనం అక్కడ బాధపడకూడదు అని దేవుడు ఎక్కడ చెప్పిస్తున్నాడు. మీరు ఎంత మంచి మనసుతో ఆలోచించాలి తెలుసా? దేవుడు ప్రేమ కలిగిన వాడు. చాలామంది ఆల్రెడీ పాతాళంలోకి వెళ్ళిపోయారు. పాతాళంలో ఇప్పటికి కూడా ఏడుస్తున్నవారు కోట్ల మంది ఉన్నారు ప్రియులారా. ఆల్రెడీ అక్కడ చాలామంది బాధపడుతున్నారు. నా కోసం బాధపడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఒకవేళ నా వాళ్ళు ఎవరైనా పాతాళానికి వెళ్ళిపోతే నా కోసం బాధపడుతున్నవారు చాలామంది ఉన్నారు. అన్యజనులు, మీ వాళ్ళలో చుట్టాల్లో చాలామంది అన్యజనులు యాక్సిడెంట్లోనూ రోగాలతోనూ చనిపోయిన వారు ఉంటారు కదా, వాళ్ళు మీకోసం బాధపడుతున్నారు. పలానా వ్యక్తి ఇక్కడికి రాకుండా ఉంటే బాగున్ను అని బాధపడుతున్నారు. ఆ బాధను అర్థం చేసుకునే దేవుడు నా ద్వారా ఈరోజు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఈరోజు మీరు మీ నిర్ణయాన్ని మార్చుకుని, బ్రతుకులను మార్చుకుని, పరిశుద్ధంగా పాటించి జీవించగలిగితే పాతాళానికి ప్రవేశించాల్సిన మనం పరదేశికి ప్రవేశిస్తాం. ఒకసారి గట్టిగా అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. పాతాళానికి ప్రవేశించాల్సిన మనం ఎక్కడికి వెళ్తాము? అంతేగాని ప్రియులరా, మనము కూడా వారిలా అయిపోకూడదు. అన్యజనులు మీ వాళ్ళు మీకంటే ముందుగా పాతాళానికి ఎందుకు వెళ్ళారు తెలుసా? దేవుణ్ణి నమ్మక వెళ్ళారు. మరి దేవుణ్ణి నమ్ముకున్న మనం ఎప్పుడు వెళ్తామో తెలుసా? పాతాళానికి దేవుణ్ణి నమ్మి పాపం చేస్తే పాతాళానికి వెళ్తాం. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. నీవును మా బోటి వాడవైతివా అందరూ. 11వ వచనం. నీ మహాత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయును, నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను ఏం చేయును? కప్పును. పాతాళములో ఏమి ఉంటాయంటే అండి, నిరీక్షణ ఉండదు ప్రియులరా. ఒక జైల్లోకి వెళ్ళిన వాడు రేపొద్దున బెయిల్ వస్తుందన్న ఆశ ఉంటుంది. రోగంతో హాస్పిటల్లో జాయిన్ అయిన వాడు రేపొద్దున నాకు తగ్గుతుందని ఆశ ఉంటుంది. ఈ రోజులు అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తికి రేపొద్దున అప్పుల నుండి బయట పడగలన్న ఆశ ఉంటుంది. కానీ పాతాళములో పడిన మరుక్షణమే ఆశ చచ్చిపోద్ది. ఎందుకు తెలుసా? ఎంత ఆశపడినా తప్పించే నాదుడు ఎవ్వడు ఉండడు కాబట్టి ఆశ ఉండదు. ఈరోజు గడిచింది రేపు అనుభవించాలి, ఎల్లుండి అనుభవించాలి. అలాగా కోట్ల 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 సంవత్సరాలు మనం అక్కడే అనుభవించాలి తప్ప దేవుడు కూడా మనల్ని ఏం చేయడు? కరుణించాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏదైనా ఒక పాపం ఉంటే ఆ పాపాన్ని ఏం చేసుకోవాలి? మనము మానేసుకోవాలని దేవుడు ప్రేమగా చెప్తున్నాడు. అది ఏ పాపమైనా కావచ్చు ప్రియులరా. ఒక సేవకుడికి నేను ఏమనుకుంటానంటే, నేను చచ్చేసరికి దేవుడికి నాలో ఒక్క పాపము కూడా కనిపించకూడదు అనుకుంటాను. దేవుడు పలానా హనోకు నీవు పాపం చేసి చచ్చావని దేవుడు అనడానికి వీలు లేకుండా నేను ప్రతిరోజు అనుకుంటాను, ఈరోజు ఇలా ఉండాలి, ఈరోజు ఎలా ఉండాలి, ఈరోజు ఎలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా జీవించాలి, ఇలా ఆలోచించాలని నేను అనుకుంటూనే ఉంటాను. ఎందుకంటే మీరు ఎలా ఉన్నా కానీ ఒక క్రైస్తవుడిగా ఆ నరకాన్ని, ఆ పాతాలని భరించే శక్తి నాకైతే మటుకు లేదు. నాకైతే అంత టార్చర్ అనుభవించాలని అనుకుంటలేదు నేను. అందుకు నేను అనుకుంటాను, ఏవైనా ప్రభువా నచ్చని ఏమని చెప్పిన అయినా మార్చుకుంటాను. ఇంకో విషయం తెలుసా అండి, నేను నా ప్రార్థనలో ఎక్కువగా నా కోసం కంటే ఎక్కువగా ఏడ్చేది సంఘం కోసమే. నాకంటే కూడా నా కోసం ఏడవడం కంటే ఎక్కువగా నేను సంఘం కోసం ఏడ్చుతాను. అయ్యా నేను ఎంత చెప్పినా మారట్లేదు ప్రభువా, దయచేసి వాళ్ళని మాత్రం పాతాళంలోనికి తోసేయకు. ఎంత చెప్పినా మారట్లేదు నైనా వాళ్ళని మాత్రం పాతాలను తోసేకు, వాళ్ళని మార్చు ప్రభువా, మార్చునైనా వాళ్ళని ఏ పాపాలన్నా మార్చు ప్రభువా అని నా కుటుంబం సంఘం కనుక నాకంటే ఎక్కువగా నేను సంఘం కోసం ఏడ్చిన రోజులు ఉన్నాయండి. ఒక దైవ సేవకుడు నా సంఘం కోసం ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకు తెలుసా? అది మీరు భరించలేరు. మీరు తెలియక పొరపాటు పడుతున్నారు. కానీ ఒక్కసారి పడిపోయిన తర్వాత ఖచ్చితంగా నా మాటలు మీకు గుర్తుకు రాక తప్పవు. ఖచ్చితంగా గుర్తొస్తాయి.
కాబట్టి ఆలోచించండి, బ్రతుకుతున్నామంటే ఈ బ్రతుకు మన కోసం మనది కాదు. మార్చుకోవాలి, ఇంకా చాలా మార్చుకోవాల్సి ఉన్నాయి. సంఘానికి దేవుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడంటే, సంఘంలో చాలా వ్యక్తులు మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏం జరగట్లేదు కదా, ఏం కాదులేని నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం, నష్టపోతుంది ఎవరు చెప్పండి ప్రియులరా? మనమా? సారీ, దేవుడా? సేవకుడా? నాకైతే నేను స్టాండర్డ్లో ఉంటాను, నేనేం నష్టపోను. ఎందుకంటే నా భక్తి స్థాయిని చూసుకుంటాను, మార్చుకోవాల్సింది నేను మార్చుకుంటాను, ప్రతిరోజు నేర్చుకుంటాను, ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకుని ప్రతిమారు ఏడుస్తాను. నా నోట ఒక అబద్ధము కూడా రాదు, నా నోట ఒక బూతు కూడా రాదు, నా నోట ఒక చెప్పుడు కొట్టు మాట కూడా రాదు, నా నోట ఏమీ రాదు. ఆలోచనలు కూడా నేను పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాను. ఎందుకంటే నాకు ఆ పాతాలు వద్దు, ఎందుకంటే నేను భరించలేనటువంటి పరిస్థితి అది. ఒక ఉన్నతమైనటువంటి దారుణమైనటువంటి ఒక భయంకరమైన లోకం అది. అందుకే దేవుడు ఎంతోమంది సేవకులతో ఇప్పటికీ మాట్లాడుతున్నాడు, మార్చుకుంటే పరదేశికి వెళ్తాం, మారకపోతే పాతాళానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఉదాహరణకు అర్థం కావడానికి మీకు విషయం చెప్తాను. నా బంధువులు కూడా చాలామంది అన్యులు ఉన్నారండి. వాళ్ళందరూ చనిపోయి ఉండొచ్చు, కొంతమంది చనిపోయి ఉండొచ్చు. వాళ్ళు అనుకుంటారు, ఒకవేళ వాళ్ళ జ్ఞాపకాలు నేనుంటే కనుక ఏమనుకుంటారంటే, మా నాన్నగారు ఏమనుకుంటారు తెలుసా? ఒరే హనోకు, నువ్వు మాత్రం నా దగ్గరికే రావాలి అని మా నాన్నగారు అనుకుంటారు. మా తాతయ్య గారు ఏమనుకుంటారు? ఒరే హనోకు, చిన్న వయసులో నువ్వు సేవకు వచ్చావు ఆయన, నువ్వు మాత్రం నా దగ్గరికి రావాలరా ఆయన, మనందరం పరదేశంలో ఉందామని వాళ్ళు అనుకుంటారు. అన్యులు ఏమనుకుంటారంటే, వీడు మాత్రం పాతాళానికి రావద్దు, నేను ఎలాగే పడి అక్కడ ఏడుస్తున్నాను, వాడు మాత్రం రావద్దని అన్యులు అనుకుంటారు. ఇప్పుడు నేను ఎవరిని గెలిపించాలి చెప్పండి ప్రియులారా? మీకు విషయం తెలుసా? మనము పరదేశికి వెళ్తే ఎవరినైతే ఇప్పుడు మిస్ అవుతున్నామో వాళ్ళ పక్కన కూర్చుని మాట్లాడే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఖచ్చితంగా అడుగుతాను, నేను పరదేశికి వెళ్తే ఖచ్చితంగా అడుగుతాను, ఏసయ్యా మా నాన్నగారిని ఒకసారి చూపిస్తావా, మాట్లాడాలనిపిస్తుంది, మా తాతయ్య గారిని ఒకసారి చూపిస్తావా, మా వాళ్ళని ఒకసారి చూపిస్తావా అంటే ఖచ్చితంగా నా దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే నా దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాతాళానికి పడ్డానా దేవుడు కూడా నన్ను చూడడానికి అసహ్యపడతాడు. ఎందుకు తెలిసి, ఇన్ని కౌరులు చెప్పి, ఇన్ని బోధలు చెప్పి, సిగ్గు లేకుండా ఎక్కడికి వెళ్ళి నువ్వు, నాతో ఉన్న వాళ్ళు పాతాళాలు అంటారు, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అంటారు, ఒరే అనవసరంగా నువ్వు ఇక్కడికి వచ్చేవరా, తప్పు చేసేవాడికి వచ్చేవారు, అనవసరంగా వచ్చేవారా, ఎందుకు వచ్చేవారా నాయన, నీ కోసం నేను ఎంత ఏడ్చాను నాయన, నువ్వు పరదేశికి పోతే బాగుండు, నీ బాధ నాతో సరిపోద్ది, నేను ఎంతగా ఏడ్చాను, కానీ నువ్వు పాపం చేసి అక్కడికి వచ్చేసావు. ఆ భయంతో నేను ఏం చేస్తాను తెలుసా పిల్లరా? ఎప్పుడు కూడా ఒక సేవకుడిగా మీకు ఎంతైతే బోధిస్తానో మీకంటే ఎక్కువ కూడా నేను పాతాళ విషయంలో జాగ్రత్త కలిగి పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన వాళ్ళు ఎవరు కూడా నువ్వు మా అలాంటి వాడవయ్యావా అని మాత్రం మనల్ని చూసి అనకూడదు. ఎప్పుడు అన్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా పరదేశికి వెళ్ళిపోయి అనుకుంటా, వాళ్ళతో మనకి మాటలే ఉండవు. చూడండి, ఈ రోజుకి కూడా మనలో ఏదైనా ఒక చిన్న పాపం ఉంటే దయచేసి మీకోసం మీరు ఆలోచించండి పిల్లలు. ఎవరి కోసం ఆలోచించాల్సినట్టు అవసరం లేదు. నా భక్తి నాది, నా భక్తి వల్ల నా కుటుంబ పరలోకానికి వెళ్తుందా? వెళ్దు. వాళ్ళ భక్తి వాళ్ళది, మీ భక్తి మీది. ఇక్కడ అందరూ ఒక కుటుంబంగా ఉన్న భక్తి మాత్రం ఎవరికి వారికే ప్రత్యేకంగానే ఉంటుంది. నేను పాపం చేయడానికి ఇష్టపడను, ఎందుకంటే నాకు పాతాళానికి వెళ్ళాలన్న ఆ ఇష్టము లేదు. చచ్చిన మరోక్షణమే నేను నా దేవుని దగ్గర కూర్చోవాలి, నా తండ్రితో మాట్లాడాలి. నాకంటూ కొన్ని ఆశలు ఉన్నాయి. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఏవేవి చూడలేదు అవన్నీ కూడా చూపించమని నా దేవుని అడుగుతాను. దేవునికి స్తోత్రం కలుగునిగా. కొన్ని అద్భుతమైన ప్రపంచాలను చూడమని చూపించమని నేను దేవుని అడుగుతాను. ఎందుకంటే ఈ భూలోకంలో ఎంత ఎంజాయ్ చేసినా, ఎంత ఆనందంగా, ఎంత మనుషులను పోగేసుకుని వెనకాల తిప్పుకొని ఎంత ఏం చేసినా, ఎన్ని పాపాలు చేసినా కొంతకాలమే. ఒకరోజు ఖచ్చితంగా పాతాళంలోకి పడక తప్పదు, యుగ యుగాలు వేదన అనుభవించక తప్పదు. రెండు విషయాలు మీ ముందు ప్రతిపాదిస్తుంది, గమనించండి. అక్కడ ఏమన్నాడు? నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. పాతాళములు చాలా ఉంటాయండి. అందులో ఒకటి, పాతాళంలో ఎవరు ఉంటారమ్మో ఒకసారి చెప్తారా? చాలామంది చనిపోయిన వారు ఉంటారు, చాలామంది చనిపోయినటువంటి అన్యులు లేదా దేవుడు నమ్మని వారు, దేవుడిని నమ్ముకుని పాపం చేసి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఎక్కడ ఉంటారు? పాతాళంలో ఉంటారు. తర్వాత ఇంకెక్కడ ఎవరు ఉంటారు? వెరీ గుడ్, రాజు చెప్పాడు. ఎవరుంటారు? సాతాను ఉంటుంది. తర్వాత మూడవది మీకు తెలుసు బాగా, అగ్ని ఉంటుంది. ఏముంటుంది? అగ్ని ఉంటుంది. నాలుగవది ఇక్కడ మనం గమనిస్తే భయంకరమైన పురుగులు ఉంటాయి అంట. ఏముంటాయి? అంగు చూడండి, నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. భయంకరమైన పురుగులు ఉంటాయి ప్రియులరా. ఎక్కడ? పాతాళములు భయంకరమైన పురుగులు ఉంటాయి. ఒక రకమైన
చిరాకుతో కూడిన ప్లేస్ అండి అది. తట్టుకోలేం ప్రియులారా, ఆ బాధ మనం తట్టుకోలేమండి. ఎక్కడ తట్టుకుంటామండి? చిన్న తలపోటుకి 3 రోజులు మనం మంచం దిగం. అంత వీక్ కలిగిన బాడీస్ మనవి. అలాంటిది దేవుడు ఎందుకు అర్థం చేసుకోవాలి కదా, కొంచెం కాకపోయినా కొంచెం అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు క్షణము సంతోషించే పాపం కోసం, క్షణికానందం కలిగించే పాపం కోసం, 10 నిమిషాల సంతోషం కోసం దేవుని వాక్యాన్ని, దేవుని సేవకుల మాటలను, పరలోక రాజ్యాన్ని పక్కన పడేసుకుంటారా? ఒకసారి ఎవరికి వారి స్వప్రశ్న వేసుకోండి. ఎందుకు దేవుడు ఈ విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అక్కడ భయంకరమైన పురుగులు ఉంటాయి. అందుకే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పురుగులు చావవు, మనము చావము, అగ్ని ఆరదు. ఏమంటే 2 విషయాలు మీకు దయచేసి గమనించండి. 2 విషయాలు మీకు చెప్తాను. ఒకటి, ఈ భూలోకంలో మన జీవితము లిమిటెడా అన్లిమిటెడా? చెప్పండి దయచేసి. పరిమితి కలిగిందా, పరిమితి లేందా? ఈ సెల్ ఫోన్ ఆయుష్ పరిమితి కలిగిందా, పరిమితి లేందా? సృష్టి పరిమితి లేందా? ఏది మీరు తీసుకోండి, ఏది తీసుకోండి, అన్నీ పరిమితివే. పరిమితి లేనివి ఏవీ లేవు. ఆకాశము గతించిపోతుంది, ఒకరోజు భూమి కూడా, మనుషులు కూడా వెళ్ళిపోతారు. అన్నము శాశ్వతమా? అది ఏదో రోజు పోతుంది. బలము శాశ్వతమా? ధనము శాశ్వతమా? ఈరోజు నా చేతులు ఉంటుంది, రేపు పొద్దున వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఏది శాశ్వతము? కానీ ఈ భూలోకములో శాశ్వతమైంది ఏదైనా ఉంది అంటే ఒకే ఒక్కటి, ఆత్మ. ఏంటమ్మా? శరీరము మన్నైంది, మళ్ళీ మన్న అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, గుర్తుపెట్టడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఆత్మ ఉంది చూసారా? ఆ ఆత్మ యుగ యుగాలు బ్రతుకుతూనే ఉంది. మీరు చెప్పండి, పరిమితి కలిగిందా, పరిమితి లేందా? లిమిటెడా, అన్లిమిటెడా? అన్లిమిటెడ్. అయితే ఈ అన్లిమిటెడ్ ఆత్మకు 2 అన్లిమిటెడ్ ప్రదేశాలు ఉన్నాయి. ఈ అన్లిమిటెడ్ ఆత్మకు, పరిమితి లేని ఆత్మకు పరిమితి లేనివి 2 ఉన్నాయి. ఏంటో ఒకసారి చూసి ముగిస్తాను చూడండి, దయచేసి గమనించండి. చదవాలి నాన్న. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. త్వరగా తీయండి, సమయం అయిపోయింది కనుక. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. ఈ 2 రాసుకోండి, చాలా అద్భుతంగా ఉంటాయి ఈ 2 కూడా. మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. దేవుని దగ్గరికి కొంతమంది వెళ్ళారండి. దేవుడి దగ్గరికి చనిపోయిన తర్వాత ఆత్మలుగా దేవుని దగ్గరికి కొంతమంది వెళ్ళారు. దేవుడు వాళ్ళతో అన్నాడు ఏమిటంటే, మీరు నిత్య, ఏంటంట? నిత్య అంటే అర్థం ఏంటి? లిమిటెడా, అన్లిమిటెడా? నిత్యము ఉండేవని అర్థం. అంటే ఇక దానికి పరిమితి అనేది లేదు. ఇంకా ఈరోజు రేపు భోగమంట వేసారు అనుకోండి, పరిమితి లేందా? పరిమితి లేందా, పరిమితి కలిగిందా? ఎంత కొబ్బరి చెట్లు వేసినా, ఎంత వేసినా 3 రోజులు 4 రోజుల కంటే ఎక్కువ ఉండదు. కానీ ఇది మాత్రం పరిమితి లేనిదంట. అంటే దానికి ఇంకా ఆగడం అంటూ లేదు. ఒక్కసారి పాతాళంలో పడ్డామా, ఒక్క రోజు గడవడానికి మనం బాధ అనిపిస్తుంది. కానీ ఒక రోజైనా అదే బాధ అనిపించాలి, 100 సంవత్సరాలకు అదే బాధ అనిపించాలి, 1000 సంవత్సరాలకు అదే బాధ అనిపించాలి, కోట్ల సంవత్సరాలు కూడా అలా బాధ అనుభవిస్తూనే ఉండాలి. ఇంక తప్పించరండి, లేదు అవకాశం. దయచేసి ఆలోచించండి, ఇప్పుడైనా మీరు ఆలోచించాలి. తప్పించే వాళ్ళు లేరండి. ఉంటే ఇంత చెప్పాల్సినటువంటి అవసరత లేదు. దేవుడు కూడా అంత దారుణంగా మారండి అని బుర్ర తినాల్సినటువంటి అవసరత లేదు. ఎవడు తప్పించేవాడు లేడండి. దేవుడు చెప్పేశాడు, అక్కడ వారు ఇక్కడికి కానీ, ఇక్కడ వారు అక్కడికి కానీ రావడానికి వీల్లేదు అని దేవుడు స్పష్టంగా చెప్పేస్తే ఇంకా ఎందుకు పాతాళానికి వెళ్ళాలని పాపం చేస్తాం మనం? ఎందుకు పాపం చేయాలి? మానుకోవడానికి అవకాశం ఇచ్చారు కదా, జీవితాన్ని ఇచ్చారు కదా దేవుడు. ఎక్కడి నుండైనా దేవుడికి ఇష్టంగా బ్రతుకుతాం. దేవుడు చేయొద్దన్న పనిని మానేద్దాం, మన ఇష్టాలు కాసే పక్కన పెడదాం. మన జీవితంలో దేవుని ఇష్టాన్ని నెరవేరుద్దాం. ఆమేన్. మన జీవితంలో దేవుని ఇష్టాన్ని నెరవేరుద్దాం. చూడండి, నిత్య శిక్ష, ఆ రెఫరెన్స్ పక్కన నిత్య శిక్షను రాసుకోండి. ఏంటంట? ఒక రోజు కొట్టడం దేవుడు, 2 రోజులు కొట్టడం, 3 రోజులు కొట్టడం కాదు. అన్ని రోజులు ఆ శిక్ష అనుభవిస్తూనే ఉండాలి. 3 నెలల జైలు శిక్ష అన్నట్టుగా కాదు. ఇక యుగాల ఆ అగ్నిలో ఉండి మనం ఆ అగ్నిలోనే ఉంటూ, తిండి లేదు, తిప్పలు లేవు, ఇంక కన్నీళ్ళు లేవు, ఇంక అంతా ఒకటే గోల, తప్పించండి, అయ్యో అంటూ యుగాలు ఏడుస్తూనే ఉండాలి. మొదటిది నిత్య శిక్ష, అన్లిమిటెడ్ అనుకుంటే. రెండవది చూడండి, అక్కడ నిత్య శిక్షను రాసుకోండి. రెండవ రెఫరెన్స్ మత్తయి 25
మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచిన. అక్కడ మరలా ఇంకో మాట చదవాలి, దయచేసి ఆలోచిస్తూ చదవండి. ఏంటా మాట? వెరీ గుడ్. నిత్యాగ్ని. ఎందాకేమో నిత్య శిక్ష, ఇక్కడేమో అంటే శిక్ష అనే దానికి లిమిటెడ్ లేదు. అది ఏ కారణముచో దేంతో అయితే మనల్ని శిక్షిస్తున్నాడు, అగ్నితో శిక్షిస్తున్నాడు. ఆ అగ్నికి కూడా ఏమి లేదు పరిమితి. నిత్య శిక్ష, నిత్యాగ్ని. నిత్య శిక్ష, శిక్ష పడుతుందండి. గమనించండి, మీకు అర్థమయ్యే చెప్తాను. ఒక వ్యక్తిని దొంగతనం చేయడం బట్టి జైల్లో వేశారు. జైల్లో వేస్తే 3 నెలలు ఉండాలి అని చెప్పారు. 3 నెలల్లో శిక్ష అనుకుంటే, ఆ శిక్షలో అతనిని బాధించేది ఎలాగా? లాఠీలతో కొడతారు, ఏమండి, తిండి సరిగ్గా పెట్టరు, భయంకరమైన పనులు జైల్లో చేయిస్తుంటారు. అది శిక్ష వేరు. అర్థమవుతుందా? శిక్ష వేరు, ఆ శిక్షించే ప్రదేశము వేరు, శిక్ష పరిమితి కూడా వేరు. ఇప్పుడు మనం ఒకవేళ పాపం చేసి చనిపోతే మన శిక్ష ఎక్కడ? తెచ్చి చెప్పండి, మన శిక్ష ఎక్కడ? పాతాళములో. దేనితో శిక్ష? అగ్నితో శిక్ష. ఎంతకాలం శిక్ష? క్లియర్. నిత్యము శిక్ష, నిత్యము అగ్ని, ఇంకంతే, నిత్యము పాతాళమే. అందుకే దేవుడు అంటున్నాడు ఏంటంటే, ప్రేమతో ఇప్పుడు చెప్తున్నాడు, క్షణిక ఆనందం కోసం యుగయుగాలు నిత్య శిక్ష కలిగిన పాతాలని మనం ఏం కోరుకోకూడదు. క్షణిక ఆనందం కోసం నిత్యముండా పాతాలన్నీ కోరుకోవడం న్యాయమా కాదా? అస్సలు న్యాయము కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఒకసారి గమనించండి. ఎందుకు దేవుడు ఈ విషయాన్ని మన ముందు పెడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. మనం చనిపోయిన తర్వాత మనల్ని ఎదుర్కోవడానికి దేవదూతలు రావాలి, కానీ ప్రేతాత్మలు రాకూడదు. లాజరుకి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి అంట. ధనవంతుడికి ఎవరు వచ్చినాయి? ప్రేతాత్మలు, దయ్యాలు వస్తాయండి. మనము కన్ను మూసిన మరో క్షణమే పైనుండి పడతాం, పాతాళములో పైనుండి పడతాం. అలా పడుతున్నప్పుడు దేవదూతలు రావాల్సింది పోయి దురాత్మలు వచ్చి మనల్ని ఆహ్వానిస్తుంటే అప్పుడే మనకు అర్థమైపోద్ది, నిన్ను రాంగ్ ప్లేస్లోనికి వచ్చేసాను, పాతాళంలోకి వచ్చేసాను. తప్పించే దారుందా? లేదు. అందుకే నా ఉద్దేశం ఏంటంటే, మన సంఘం అంతా పరదేశంలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఒకరికొకరు బాధపడాల్సిన అవసరత లేదు. ఒకవేళ ఉదాహరణకు అనుకుందాం, సగం మంది పరలోకానికి, సగం మంది పాతాళానికి వెళ్ళారు అనుకోండి. కాసేపు అనుకుందాం, కంగారు పడకండి. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మార్చుకుంటాం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగుంది. సగం మంది పరలోకానికి, సగం మంది పాతాళానికి వెళ్ళిపోయారు అనుకోండి. వాళ్ళు మనల్ని చూస్తారు, మనం వాళ్ళని అబ్బా భలే పాటలు పాడి ఊరు ఇక్కడికి వచ్చేసారని మనం బాధపడాలి. సువార్త చేశారు, కానుకలు ఇచ్చేవారు, పాపం ఇంత దశంభాగులు ఇచ్చేవారు, దేవుడి విషయంలో ఎంత బాగా ఉండేవారు, వీళ్ళ పాతాలకు వచ్చేసారని బాధపడాలి. అందుకే ఒక నినాదం ఏంటంటే, మనమంతా పరదేశిలో పవిత్ర కుటుంబముగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్వరు మిస్ అవ్వడానికి వీలు. యవనస్తులారా దయచేసి గమనించండి, యవన కాలం మందు ఉన్నారు కనుక శరీరాన్ని, ఆలోచనల్ని, ఉద్దేశాలన్నింటినీ కూడా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ దైవ చిత్తానుసారంగా దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడని తప్ప మీరు చేసే చిన్న చిన్న పాపాలకు రేపు వద్దున పాతాలకు గొట్టెక్కగా తప్పదు. ఏ గొట్టెక్కాలి? చిన్న చిన్న పాపాలకి, యవన కాలంలో పాపాలు చేస్తే ఆ పాపాలకి మనం ఎక్కడ అనుభవించాల్సి వస్తుంది శిక్ష? ఎక్కడంతా 10 నిమిషాల ఆనందమే, 10 నిమిషాల సంతోషమే. కానీ ఈ తప్పుకి యుగయుగాలు నిత్యాజ్ఞ అనుభవించాలి, యుగయుగాలు నిత్య శిక్ష అనుభవించాలి. కాబట్టి యవన బిడ్డలు దయచేసి ఆలోచించండి. ఇంకా ఏవైనా పాపాలు మానకపోతే మానండి. ఒక్క పాపం ఉంటుంది ప్రియులరా, ప్రతి మనిషికి కూడా ఒక పాపం ఉంటుంది. ఎందుకు ఆ పాపం పెడుతుంది సాతాను తెలుసా? ఆ ఒక్క పాపముతో ఎక్కడికి గెంటడానికి సాతాను రహస్యంగా ఒక్కొక్క విత్తనాన్ని నాటేస్తుంటుంది. అందుకు ఒకసారి ఒక సందేశం చెప్పాను, గ్రహింప సఖ్యము కానీ వింతైన పాపము. గుర్తుందో లేదు మీకు? గ్రహింప సఖ్యము కానీ వింతైన పాపము. మనలో కొన్ని పాపాలను మనకు దొరకకుండా సాతాను చేస్తుంది. కరోనా మనకు కనబడిందా? కానీ అందరిలో కరోనా ఉంది. ఇప్పుడు కాదు, అప్పుడు కరోనా అందరిలో ఉంది, కానీ ఎవరికైనా కనబడిందా? అలాగే మనలో కొన్ని పాపాలు ఉంటాయి, కానీ మనకు కనబడవు. కానీ చనిపోయిన తర్వాత అర్థమవుతుంది, అయ్యయ్యో ఈ తప్పు వలన నేను వచ్చేసానా, బ్రతుకుండగానే మార్చుకుంటే ఎంత బాగుండు.
మనము కన్ను మూసిన తర్వాత అది తప్పదు ప్రియులారా. శాశ్వత కాలంలో ఎప్పుడైనా మనము కన్ను మూయక తప్పదు. ఆ టైం ఎప్పుడు కూడా తెలియదు. ఇంకా ఎందుకు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఒక కుటుంబంగా మనందరం ఆలోచించుకుందాం. ఇంకా ఎందుకు మనం మారకూడదు చెప్పండి? ఇంకా ఏమైనా దేవుడు ఇంతకాలం బతుకుతావు, పోనీ ఇంతకాలం అయిపోయిన తర్వాత పోనీ మారమని చెప్పాడా? జీవితం అనేది ఎప్పుడు ముగిసిపోతో పుస్తకం తెలియదు కదా. ఇంకా ఎందుకు మనలో కొన్ని పాపాలు ఇంకా అలా ఉండిపోయాయి? చేదైన వేరు ఎందుకు అలా ఉండిపోయింది? ఒకసారి ఆలోచించుకుని మార్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. దయచేసి కొన్ని నిమిషాలు దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుందాం. ఈ సందేశాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేసినా నష్టం నాకు కాదు, మీకు. కాబట్టి దయచేసి గమనించండి. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.